న్యూస్ ఏపీలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలతో ఈ జిల్లాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. అయితే తుఫాను బాధితులకి అండగా నిలిచారు ఎంపీ సానా సతీష్ బాబు. ఎంపీ ఆఫీసులో బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తుఫాను ప్రభావంపై కాకినాడ జిల్లా అధికారులతో ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎంపీ సానా సతీష్. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో తుఫాన్ ప్రభావంపై ఆయన చర్చించారు. అయితే కాకినాడ ప్రజలకి అత్యవసర సేవల కోసం ఎంపీ ఆఫీసులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎంపీ సానా సతీష్. తుఫాను ప్రభావంతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల ప్రభావంతో హెల్త్ ఎమర్జెన్సీలో ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. అయితే హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవల పేరుతో ఎంపీ సానా సతీష్ కాకినాడలో అంబులెన్సులు సిద్ధం చేశారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. బాధితులు 08842973555 నెంబర్కి ఫోన్ చేయాలని ఎంపీ సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. అయితే తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది, అలర్ట్గా ఉంది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు పలు టీంలను కూడా రంగంలోకి దించింది. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. తీర ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పలువురు ఇప్పటికే ప్రజల్ని తరలించారు కూడా. ఇక తుఫాను ప్రభావంపై ఎంపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావం పైన ఎప్పటికప్పుడు అటు ఎంపీ సానా సతీష్ చేసినటువంటి పనులతో పాటుగా ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షిస్తూ ఉన్నారు. తుఫాను కదలికలపైన ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనరేటర్లు, విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచారు. అక్కడికి పెద్ద ఎత్తున అధికారులను అలర్ట్ చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, విద్యుత్కి అంతరాయం కలగకుండా జనరేటర్లు కూడా సిద్ధంగా ఉంచారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడినా కూడా సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. సో ప్రస్తుతానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. అధికారులతో తుఫాన్ ఎక్కడి వరకు వచ్చింది, దాని ప్రభావం ఎంత మేర ఉండబోతోంది, దాని వేగం ఎంత, దానికి సంబంధించి నియంత్రించడానికి ఎన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లు చేస్తుండగానే మరోవైపు ఎంపీ సానా సతీష్ బాబు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరికి ఆటంకం కలగకుండా హాస్పిటల్ ఆన్ వీల్స్ పేరిట పలు అంబులెన్స్ సిద్ధం చేశారు. ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి సహాయం కోరేటువంటి ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తే డెఫినెట్గా తన తరఫున సహాయం చేస్తానని కూడా ఎంపీ సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. సో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా ఈ తుఫాన్ గురించి ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకునేందుకు వెంటనే టీమ్స్ రెస్పాండ్ అవడం కోసం తగు ఏర్పాట్లు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో సానా సతీష్ బాబు కాకినాడలో ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం కాకినాడలో అంబులెన్స్లు ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ప్రజలకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా వారికి అందుబాటులో ఉండడం కోసం ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన ఆఫీసులోనే ఏర్పాట్లు జరిగాయి. సో పబ్లిక్లు ఎవరైనా కూడా తమకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ రకంగా ఇబ్బందులు పడుతున్న తుఫాన్ కారణంగా నీళ్లు రావడం, వరదలు రావడం, ఆ తర్వాత చెట్లు నేల కొరగడం, ఇళ్లకు సంబంధించి కూడా కొన్ని పాతకాల ఇల్లు కూడా ఉండే అవకాశం ఉంటాయి. సో ఆ ఇళ్లను కూడా కొంత ఇల్లు కూలడాలు రకరకాలుగా తుఫాను వచ్చిందంటే ఎంతటి విధ్వంసం ఉంటుందో మనకు తెలుసు. సో తుఫాను వచ్చిందంటే అంతటి విధ్వంసం నుంచి ఎప్పటికప్పుడు ప్రజల్ని సురక్షితంగా కాపాడుకోవడం కోసం, వారికి సహాయం చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు సానా సతీష్ బాబు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా తన కార్యాలయం నుంచి చొరవ తీసుకొని ఒక స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటుగా హాస్పిటల్ ఆన్ వీల్స్ అనేటువంటి పేరిట పలు అంబులెన్స్ను కూడా సిద్ధం చేశారు. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వారిని సురక్షితంగా కాపాడి వారికి తగు సమయంలో వైద్యం అందించడం కోసమే ఈ రకమైన ఏర్పాట్లు చేశారు సానా సతీష్ బాబు. సో ప్రస్తుతానికి సానా సతీష్ బాబు చేసినటువంటి ఈ పని వల్ల పెద్ద ఎత్తున ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. అటు పబ్లిక్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ సేవల్ని వినియోగించుకోవడం కోసం ప్రజలు కూడా
అన్ని రకాలుగా వారు కూడా అలర్ట్గా ఉన్నారు. తమకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తమల్ని ఆదుకోవడానికి సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని చెప్పి సానా సతీష్ బాబు చెప్పడంతో అందరూ కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. తుఫాను ఎదుర్కోవడం కోసం అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమైంది కాబట్టి అంతా ఎటువంటి తుఫానైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో మీలో ఎవరికైనా కూడా సానా సతీష్ బాబు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ తెలియకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, 08842973555. ఐ రిపీట్ అగైన్, 08842973555. ఇది ఆయన సహాయం కోసం ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వెంటనే క్షణాల్లో మీ ముందుండిపోయి తుఫాను సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యని మీకు ఒక పరిష్కార మార్గాన్ని లేకుంటే అక్కడ ఉన్న పలంగా మిమ్మల్ని రక్షించడం కోసం అందుబాటులో ఉంటుంది సానా సతీష్ బాబు కార్యాలయం. సో వెంటనే మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి.